స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల పరిశీలనలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ తదితరులు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత. తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ప్రియాంక కేసులో నిందితులు రక్షిస్తున్నదెవరు? ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు వేయలేని దారుణ ప్రభుత్వం. వైసీపీ నిరాహార దీక్షలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. అభినందించిన అమర్ జహా బేగం, టీకే విశ్వేశ్వర్ రెడ్డి. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ మలుపులు, భక్తుల రాకపోకలకు కీలకమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి నరసింహకిషోర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా స్థానిక ఐఎల్టీడీ జంక్షన్, గూడ్స్ గేట్, నందం గండ్రా సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల నడక మార్గాలు, అత్యవసర సేవల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల సమయంలో అమలు చేయనున్న రూట్ మ్యాప్ ను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన మార్పులు, మెరుగుదలలపై సూచనలు చేశారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, పోలీస్ వాహనాలు ఎటువంటి ఆటంకం లేకుండా కదిలేందుకు ప్రత్యేక గ్రీన్ కారిడార్లను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్, రోడ్లు మరియు భవనాల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి జంక్షన్ వద్ద స్పష్టమైన బాధ్యతలను నిర్ణయించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించి సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని చెప్పారు. భక్తులు పోలీస్ శాఖ జారీ చేసే ట్రాఫిక్ సూచనలు, మళ్లింపు మార్గాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ట్రాఫిక్ డిఎస్పీ శ్రీకాంత్, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, ఆర్ఎన్బి, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేస్తుందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదని, దీనితో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సి స్కామ్ పైన సిబిఐ విచారణ జరపాలని, డిఎస్సి లీకేజీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే 3,000 ఇవ్వాలని, ముఖ్యంగా ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లను తక్షణమే వేయాలని శనివారం మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు బీసీ, జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎంపీ జేవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ తదితరులు సంఘీభావం తెలిపారు. మార్గాని భరత్ మాట్లాడుతూ ఏపీలో 1,00,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి
నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు 2 ఏళ్లలో 72,000 కోట్లు జంజీలకు బకాయి పడ్డారని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలు బయటపడతాయని సిబిఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైసీపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదని, అతడు పేపర్ను అప్లోడ్ చేసేటప్పుడు చూశాడనే అభియోగాలు ఉన్నాయని అన్నారు. అతనొక్కడే చూశాడా, అందరికీ పంపాడా అన్నది కూడా విచారణలో నిగ్గు తేల్చాలని అన్నారు. మెడికో డాక్టర్ ప్రియాంకను అతి కిరాతకంగా కారుతో గుద్ది హత్య చేశారని, దీన్ని పోలీసులు 3 రోజుల పాటు వెలుగులోనికి రాకుండా నిందితులను అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వారిని కాపాడిన అదృశ్య వ్యక్తులు, దుష్ట శక్తులెవరో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ కేసుగా మార్చి సెక్షన్లు నమోదు చేసే వరకు వైసీపీ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ఎస్హెచ్ఓపై ఎవరు ఒత్తిడి చేశారు, ఎందుకు బలమైన సెక్షన్లు కట్టలేదో నిగ్గు తేల్చాలని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ ను తాను ఎంపీగా ఉన్న సమయంలో 2 ఏళ్లలో నిర్మాణం చేశామని, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేని దుర్మార్గపు ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లుగా ప్రజలు, వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టడం లేదని విమర్శించారు. రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రతిరోజు నేరాలు, ఘోరాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల వలనే ఇలా నేరాలు జరుగుతున్నాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై త్వరలోనే చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఓట్ల రూపంలో చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. నిన్నటికి నిన్న 17 సంవత్సరాల విద్యార్థి కాకినాడలో సూసైడ్ చేసుకున్నాడు, చైతన్య కాలేజ్ విద్యార్థి. అంటే ఫీజు డబ్బులు కట్టకపోతే కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయనివ్వట్ల. 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంత అన్యాయం చేశారనేది అర్థమవుతా ఉంది. ఇమ్మీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలి. తల్లిదండ్రులు అప్పులు చేసుకుని మరి కాలేజ్ ఫీజులు కడితే కానీ ఎగ్జామ్స్ రాయనివని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జెన్జీస్కి బాకీ పడ్డాడు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తామని నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. మరి నీ ఇచ్చిన హామీని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 3వ అంశము డిఎస్సి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు? అతను కంప్యూటర్ ఆపరేటర్, అంటే పరీక్షా పత్రాలు అప్లోడ్ చేసినప్పుడు పూర్తిగా చూశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక్కడే చూసి రాశాడా, ఎంతమందికి పేపర్ లీక్ చేశాడని దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని 3వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి తప్పిదాలకి కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయన 152 సార్లు ఈ దేశంలో విద్యా వ్యవస్థ పేపర్ లీక్ మీద తప్పును తెలుసుకొని తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి వీరేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. ఎందుకు చేయించాడు? తప్పు జరిగింది కాబట్టి తెలుసుకున్నాడు. అంతకన్నా సమర్థం ఇవాళ అందరూ చెప్తున్నారు, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సమర్థవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ. తన తప్పును తను తెలుసుకొని సర్దిద్దుకుంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా మంచిది. మరి అలాంటిది మన రాష్ట్రంలో డిఎస్సి మీద ఎన్ని అవకతవకలు జరిగినాయో అన్నీ స్పష్టంగా నిరూపిస్తే ఆ అవకతవకల మీద ముఖ్యమంత్రి తన కొడుకు కాబట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కానీ, విచారణకు కానీ, రాజీనామాకు కానీ ఒప్పుకుంటా లేదని అంటే ఇవాళ ఏంటంటే నేనేం చేసినా సరే ప్రజలు నా తప్పిదాన్ని నేను ఒప్పుకోను అంటే దీనికి రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. ఓటు అనేటువంటి ఆయుధం అన్నిటికన్నా బలమైన శక్తి, దాని ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల గురించి
త్వరలో జరగబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అటు ప్రభుత్వం ఇటు ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన సంకేతాలు తమకు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు శ్రమించాలని కోరారు. గతంలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ 42 వార్డులకు 32 వార్డులు గెలుచుకుందన్నారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిలో ఎవరు ఏ పదవికి అర్హులో వారి పేర్లు ప్రతిపాదించి పీసీసీకి పంపామని తెలిపారు. అర్బన్ జిల్లా నూతన కార్యవర్గానికి సంపూర్ణ సహకారం అందించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అనంతమైన పార్టీ అని, ఇంకా ఎవరైనా పనిచేయడానికి ఆసక్తి చూపితే వారికి కూడా పదవులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందరి అజెండా ఒక్కటే కావాలని, ఈ 3 నెలలు కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. రాజమండ్రికి కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. అమర్ జహా బేగ్ మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ నూతన కమిటీని సన్నద్ధం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ ఘటన అనంతరం జరిగిన ఉద్యమాల్లో 22 మంది విద్యార్థుల బలిదానం చేశారని, వారికి లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ అండగా నిలిచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. దేశమంతా రాహుల్ నాయకత్వంలో నడవాలనే ఆకాంక్ష కనిపిస్తోందన్నారు. అనంతరం మెడికో ప్రియాంక మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆమెను అత్యంత దారుణంగా కారుతో గుద్దిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ కు నూతనంగా నియమితులైన తాడి సూరిబాబు, దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, టి సంధ్యారాణి, ఆళ్ల వెంకట్రావు, జె రామలక్ష్మి, కె ఐశ్వర్య తదితరులకు నియామక పత్రాలు అందజేసి దుస్సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతా శారద, శాఖ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. అమర్ జహా బేగ్ మొహమ్మద్ ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనేది మా పార్లమెంటు కోఆర్డినేటర్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మీ అందరికీ వివరించడం జరిగింది. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ
మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డిసిసి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇవాళ అనేక మంది పార్టీలో వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. కొంతమందిని గుర్తించి ఇవాళ వారికి పదవులు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారికి వివిధ విభాగాల్లో వారిని ఇన్షర్ట్ చేసి వారికి పదవులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ అనంతమైనది, ఇక్కడ పదవులకి లోటు ఉండదు. అంటే ఇది సుదీర్ఘంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలో అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వేలునుకొని ఉన్నాయి. మిగతా ఈ రీసెంట్గా ఈ మధ్య వచ్చే పార్టీలు ఉన్నాయంటే వాటికి సరైన కార్యవర్గము ఉండదు. కానీ మా పార్టీకి ఆ ఇబ్బంది అయితే లేదు. అనేక విభాగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ విభాగాలుగా క్షేత్రస్థాయి నుంచి కూడా వేళ్ళూనుకుని ఉన్నందువల్ల మాకు ఎవరైతే మేము పనిచేసి చేస్తామో, పార్టీకి కమిట్మెంట్గా ఉంటామో, పార్టీ అంటే మాకు ఇష్టం అన్న వారికి పదవులు ఇవ్వటంలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు 6/8/26 అంటే 2 days బ్యాక్ అర్బన్ జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్, దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తిని చంద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్, టి సంజారాణి గారు వైస్ ప్రెసిడెంట్, జాలా నటరాజు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కె రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, నలబాటి శ్యామ్ గారు జనరల్ సెక్రటరీ, మట్టా శివకుమార్ గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈశ్వర్ రాణి గారు జనరల్ సెక్రటరీ, ఎండి ఆలీ గారు జనరల్ సెక్రటరీ, తాడేపల్లి ప్రశాంత్ బాబు జనరల్ సెక్రటరీ, పల్లి చక్రవర్తి జనరల్ సెక్రటరీ, బి పద్మావతి జనరల్ సెక్రటరీ, యాళ్ళ వీరభద్రరావు గారు జనరల్ సెక్రటరీ, షేక్ జయలలిత సెక్రటరీ గారు, ఎస్ విజయదుర్గారెడ్డి సెక్రటరీ, దెయ్యాల రాజు గారు సెక్రటరీ, కె నీలావతి సెక్రటరీ, పి నీలిమ సెక్రటరీ, జె రామలక్ష్మి సెక్రటరీ, వి నీలిమ సెక్రటరీ, వి సుధా ఎగ్జిక్యూటివ్ మెంబర్, జి మేరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె ఐశ్వర్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, డి లూథియానా ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనకి త్వరలోనే ఒక 2 monthsలో, అంటే నా ఉద్దేశం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. అదే అక్టోబర్, నవంబర్ అది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి, మరి ఎలక్షన్లకి తయారుగా ఉండండి, లిస్టులు అన్నీ రెడీ చేయండి, ఒక 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని
అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా వివిధ విభాగాలు అంటే ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళ ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ని కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇన్నాళ్లు రాజకీయ పరంగా ముందుకు సాగిన కాపునాడు ఇప్పుడు కాపుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాపు సంఘాల ప్రతినిధులతో ఈ నెల 16వ తేదీన విజయవాడలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలా సుబ్రహ్మణ్యం, కాపు జేఏసీ ప్రెసిడెంట్ చందు జనార్దన్ తెలిపారు. దేవీ చౌక్ లోని కాపునాడు కార్యాలయానికి శనివారం వారు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పెద్దలు ఆలోచించి చర్చించి ఇక కాపు సమస్యల పరిష్కారానికి బలమైన వేదికను సిద్ధం చేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని కాపునాడు వివిధ రాజకీయాల పార్టీల దృష్టికి కాపు సమస్యలను తీసుకువెళ్లి వాళ్ళ వైఖరిని తెలుసుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కాపుల సమస్యల పరిష్కారంతో పాటు రాజ్యాధికారానికి కాపులు దగ్గరగా ఉన్నారని నిరూపించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఆ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటించి కాపు సంఘాల ప్రతినిధులను కలుస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు గుదే రఘు నరేష్, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు ఇతర ప్రతినిధులను ఆహ్వానించేందుకు వచ్చామని అన్నారు. చందు జనార్దన్ మాట్లాడుతూ కాపుల సమస్యలు అలాగే ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్లు ఉండేవని, అనంతరం రాజకీయ పరిణామాల్లో వివిధ పెద్దలు ఆ రిజర్వేషన్ను తొలగించారని ఆయన తెలిపారు. గత 4 దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ కోసం కాపులు పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు కాపులకు బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసి బీసీఎఫ్ ఇవ్వాలని కేంద్రానికి పంపించారని తెలిపారు. కానీ అది ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా కాపు కార్పొరేషన్ కి 3,000 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, కాపు భవనాల నిర్మాణంలో పురోగతి లేదని అన్నారు. ఇక రాయలసీమలో ఉన్న బలిజల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, అక్కడ అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే ప్రాధాన్యత స్థానాల్లో కాపులకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించి ఉన్నత ఉద్యోగాల్లో కాపులకు అవకాశాలు కల్పించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపుల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రామారావు మాట్లాడుతూ ఆహ్వానించబడిన వారందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి వచ్చి కాపుల స్థితిగతులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గుదే రఘు నరేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాపులు ఓటు బ్యాంకుగా మిగిలిపోతున్నారని, ఇక రాజ్యాధికారం, కాపు సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, కార్మికుల విభాగం నగర అధ్యక్షులు సియాద్రి నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిరెడ్డి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుర్రింకల సతీష్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గోపిశెట్టి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు కొత్తపల్లి భాగ్యలక్ష్మి, రూరల్ అధ్యక్షులు పిల్ల దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు రుద్ర దుర్గా ప్రసాద్, రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్కర్రావు, యువజన విభాగం నగర అధ్యక్షులు సింహాద్రి ప్రసాద్, సెక్రటరీ చంద్రశేఖర్, బసవ కుమారి, గగన, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు రమణమూర్తి, ఉపాధ్యక్షులు ముక్తేశ్వరరావు, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు రేకపల్లి సురేష్, ఆకుల తిరుమలరావు, వసలపూడి లక్ష్మీనారాయణ, 50వ వార్డు ప్రెసిడెంట్ రొక్కం నాగు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పెద్దల అందరం ఆలోచించుకొని, అంటే ఇప్పుడు దాకా కాపునాడు కార్యక్రమాల్లో ఒక పొలిటికల్ కాన్సెప్ట్తోనే పనిచేసాం తప్ప, ఇప్పుడు దాకా సమస్యల పరిష్కారానికి ఒక బలమైన వేదికని సృష్టించాలనే ఆలోచనతో రేపు ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. అంటే ఆర్గనైజ్ చేసేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా మా సమస్యల్ని ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళి
వాటి పరిష్కారానికి ఒక పాజిటివ్ నేచర్లో ప్రభుత్వానికి మా సమస్యలు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా కాపునాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఒకటి, అధికారానికి కాపులు దూరం కాదు దగ్గరని నిరూపించడానికి ఇలా రకరకాల కాన్సెప్ట్లో మేము రేపు ఆగస్టు 16 పెట్టబోయే సమావేశానికి జోన్ 2 అధ్యక్షుడు నరేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు వీళ్ళందరినీ ఈ సమావేశానికి విచ్చేయడానికి ఆహ్వానించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. దాన్ని మా ఆహ్వానాన్ని అందరూ విధిగా పాటించి ఈ సమావేశానికి మీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇవన్నీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రతినిధులని ఆహ్వానిస్తూ వారు ఆ సమావేశానికి హాజరయ్యి సమావేశం దిగ్విజయంగా జరగడానికి కాపు సమస్యలను పరిష్కరించడానికి దగ్గర రూటుగా రేపు కాపునాడు మీటింగ్ జరగబోతుంది. దీన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దాన్ని వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా, కేవలం ఆ మీటింగ్లో కూడా రాజకీయ సమస్యలు అనేవి కాకుండా కాపు సమస్యల మీద, అంటే కాపు సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 7-8 ఐడెంటిఫై చేసి ప్రతి పార్టీ వైసీపీకి ఒక అప్పీల్ పెట్టాం. ఏమిటాం, కాపుల పట్ల మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి ఒకటి. అలాగే తెలుగుదేశంలో కూడా మాకు 7 సమస్యలని మా జనార్దన్ గారు విపులంగా నేను చెప్తారు. కాబట్టి ఈ సమస్య ఈ సమావేశానికి తాత్పర్యాన్ని అందరికీ నమస్కారం. నేను చంద్ర జనార్దన్. ఈరోజు రాష్ట్రంలో కాపుల సమస్యలు అలానే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, బీసీ రిజర్వేషన్లో ఉన్న నేపథ్యం ఉంది. దాని తర్వాత రాజకీయ కోణంలో ఆలోచించిన రాజ్యాధికారంలో ఉన్న పెద్దలు దాన్ని తొలగించడం జరిగింది. దీని మీద గత 4 దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలనే అంశంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కాపులకి బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఎఫ్ రిజర్వేషన్ కేటగిరీలో కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపటం జరిగింది. అనంతరం కొద్ది రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ 10%లో 5% కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు ఈడబ్ల్యూఎస్ 10%లో 5%ని ఇస్తూ ఉత్తర్వులు ఇస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ 5% కానీ అమలుకు నోచుకోలేదు. అవి అలానే పెండింగ్లో ఉన్న నేపథ్యం ఉంది. కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తామనే ఎన్నికల హామీ నెరవేర్చమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్కి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని అవి మంజూరు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకి సంక్షేమ కార్యక్రమాలకి కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు భవనాల నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. కాపు భవనాల నిర్మాణం సంబంధించిన అంశంలో జిల్లాల్లో ఎక్కడా కూడా పురోగతి లేదు. తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన అన్యాయం కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అణచివేతకు గురవుతూ ఉన్నాం. రాజకీయంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, లేదా నామినేటెడ్ పోస్టులో కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా రాష్ట్రం మొత్తంగా ఉద్యోగులుగా ఉన్న మా యొక్క కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఫోకస్ స్థానాలు ఎక్కడా లేవు. సమాజంలో గౌరవించే స్థానం ఎక్కడా కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉద్యోగులకు లేదు. తప్పనిసరిగా ఒక జిల్లా కలెక్టర్గా, అదేవిధంగా ఒక ఆర్డీఓగా, ఒక సిఏగా, ఒక ఎంఆర్ఓగా ఏదైతే ప్రాధాన్యత గల స్థానాలు, ఫోకల్ స్థానాలు ఉన్నాయో తప్పనిసరిగా
రేషియో పద్ధతిలో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆగస్టు నెల 16వ తారీఖున విజయవాడలోని కాపునాడు ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఫంక్షన్ హాల్లో మా జాతీయ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం సుబ్రహ్మణ్యం గారు మరియు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దానికి సమాయత్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని కాపు సామాజిక వర్గ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాపు పెద్దలు సంఘ పెద్దలు ఎవరున్నారో వారందరూ ప్రతి సంఘానికి నలుగురిని ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ కూడా తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా ముఖ్యంగా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ప్రభుత్వం కాపు విద్యార్థులకు ఏవైతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు పెండింగ్లో ఉన్నాయో అవి అలాగే విదేశీ విద్యా రుణాలు కూడా త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే మా స్వాతంత్ర సమరయోధులు సంబంధించిన మా కాపు కులానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని అమరావతిలో నెలకొల్పడం గురించి, అమరావతిలో 5 ఎకరాల స్థలం కాపు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించడం గురించి, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు అధికారులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారిని నాన్ ఫోకల్ స్థానాల్లో కాకుండా ఫోకల్ స్థానాల్లో ట్రాన్స్ఫర్లు చేసి ఫోకల్ స్థానాలు కేటాయించగా పోలీస్, రెవెన్యూ, ఇతర ముఖ్య విభాగాలు ఇవన్నీ. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% కాపు కమ్యూనిటీకి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. దాన్ని వీలైన తొందరగా ఆమోదించి అది కూడా ఆచరణలో పెట్టే విధంగా ఇటువంటి ప్రధానమైన ఉద్దేశాలతోటి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాపు జాతి ప్రయోజనాలు ఎక్కడ ఎవరు నష్టపోకుండా ప్రభుత్వంలో ప్రతి కులానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే ఈ రాష్ట్రంలో అతిపెద్ద కులం అయినటువంటి కాపులు ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాల్లోని త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా, అలాగే ప్రతి పార్లమెంట్ కేంద్రంలో విద్యార్థులకు హాస్టల్స్, స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుచున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 16వ తేదీన కాపు కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది విజయవాడలో. అందుచేత కాపు కులములకు సంబంధించినటువంటి ప్రతి కాపు సంఘ నాయకులు ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నారో వారందరూ కూడా హాజరవుతారని హృదయపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ సమావేశం తరపున కోరుచున్నాను. ఆ సమావేశంలో జరిగే ముఖ్య విషయాలు ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మనం కోల్పోయిన పరిస్థితులు ఏమిటి, మన సమస్యలు ఏమిటి, ఏ విధంగా రిజర్వేషన్ తీసుకోవాలి, ఏ విధంగా సామ్రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలి, రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు ఉన్న సమస్యలు ఏమిటి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి కాపు, తూర్పు కాపు యొక్క ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి, వారి సమస్యలు ఏమిటి అనే విషయాలని కాకుండా ఒంటరి, మున్నూరు కాపు మొన్నగు వారి విషయాలన్నీ కూడా పరిశీలన చేసి ఆ సమస్యల మీద ఒక క్రమశిక్షణగా ఈ యొక్క కాపునాడు మరియు జేఏసీ సభ్యులైనటువంటి మా యొక్క గౌరవ అధ్యక్షులైనటువంటి చందు జనార్దన్ గారు, జాతీయ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఇంకా జీవోలతో మనల్ని బీసీలో ఉన్నటువంటి వారిని ఓసీలో పెట్టడం జరిగింది. ఏ విధంగా జీవోలను రద్దు చేయాలి, ఏ విధంగా కోర్టు పరిధికి వెళ్ళాలి అనే విషయం గురించి, అదే కాకుండా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం మిత్రకూటమి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారి యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. వాటి గురించి ఏ విధంగా ప్రభుత్వం నుండి ఈ యొక్క కాపు కులంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు అనేటువంటి అందరికీ అందేటట్లుగా చూడడానికి, ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిఏ, టీఏ, సిసిఏ అనేవి రాకుండా, ఇంక్రిమెంట్లు రాకుండా ఉన్నారు. అలాగే ప్రమోషన్ లేవు. ఈ జాతికి రిజర్వేషన్ ఇచ్చేయమని చెప్పి కొంతకాలం, ఇవ్వలేదని చెప్పి మరికొంతకాలం ఏబిసిడీలుగా ఎఫ్లో పెట్టి తర్వాత ఇంకొక దాంట్లో పెట్టి రకరకాలుగా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాలు యొక్క ఆడుకునే విధానానికి చెక్ పెట్టి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, కోర్టుబద్ధంగా
ఈ కాపు జాతికి రావాల్సినటువంటి హక్కుల అధికారాలని పొందడానికి ఈ యొక్క సమావేశం విజయవాడలో సమన్వయ సమావేశం జరుగుతుంది. అది ఎవరిదండి? కాపు ప్రతినిధులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులది. ప్రతి కాపు సంఘం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి 4 సభ్యులుగా రావాలని హృదయపూర్వకంగా కాపునాడు తరపున, జేఏసీ తరపున వివిధ కాపు సంఘ నాయకులందరినీ కూడా ఈ ప్రెస్ మీట్ నిపుణ కోరుతున్నాము. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలోని శ్రీ సాయిబాబా మందిరం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని చిన్న వీధిలో కొలువై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సుమారు 3000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయిబాబా మందిర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, జై సాయిరామ్. అన్నపూర్ణంపేట చిన్న వీధి శ్రీ షిరిడి సాయినాథ మందిరం వెలిచిన స్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణంపేటలో చిన్న వీధి 4 వీధులు పల్లకి ఊరేగింపు ఘన విజయంగా సేవలతో చాలా వైభవంగా జరిగింది. 200 మందితో. అలాగే ఈరోజు మహా అన్న సమారాధన 3000 మందికి ఘన విజయంగా భక్తులు, అన్నపూర్ణంపేట భక్తులు, సేవకులు, అలాగే మా సాయిబాబా మందిరం కమిటీ వారు సహాయ సహకారాలతో ఇలాగే 10 కాలాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఘన విజయంగా దివ్యంగా చాలా వైభవంగా 10 కాలాల పాటు అన్నపూర్ణంపేట ఈ 4 వీధులు ఆయు ఆరోగ్యాలతో 10 కాలాల పాటు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగా చల్లగా ఉండి ఆయు ఆరోగ్యాలతో ఆ బాబా గారు చూసి ప్రతి సంవత్సరం ఇలా వైభవంగా జరగాలని మా కమిటీ వారితో సహకారాలతో ఈ అన్నసంధానమున ఈ ప్రసాదాన్ని ఈ సేవకులు, మహిళలు ఇది స్వీకరించాలని కోరుతున్నాం. స్థానిక 46వ వార్డ్ ఆనందనగర్ డౌన్ ఏరియాలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక 46వ వార్డ్ ఆనంద్ నగర్ డౌన్ ఏరియాలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా జరిగింది.
ప్రాంతంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారు గర్భ రక్షాంబికాదేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. రాజమహేంద్రవరం ఆవాలు ప్రాంతంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు గర్భ రక్షాంబికాదేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించి అనంతరం అమ్మవారి పాదాల ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త ఆనాపు గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు రవిశర్మ, బోను గణపతిరావు, ఆనాపు మురళి, ఆనాపు శ్రీనివాసరావు వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడగా భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. శుభంగళీర్యమధర్వాగం సౌభాగ్యా సత్వాయాం బ్రహ్మణ సరే వస్తున్న దారిలో తీసుకుని వచ్చింది గోదాదేవి అవతరించింది కూడా ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసం. అలాగే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావన కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలోనే జరిగింది. శ్రీమాత్రే నమః. ఈ రోజు విశేషంగా మన ఆవ రోడ్ లో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ఈ రోజు గర్భ రక్షాంబికాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారిని ఈ రోజు విశేషంగా గర్భ రక్షాంబికాదేవి అలంకరణలో అలంకరించడం జరిగింది. అమ్మవారు మొత్తం భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే ఈ రోజు విశేషంగా అమ్మవారి పాదాలు అలాగే అమ్మవారి సారె సాయంత్రం 4 గంటలకి ఊరేగింపుగా వెళుతుందండి. అందరూ ఆడవాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలని కోరుచున్నాము. విశేషంగా అమ్మవారు ఈ యొక్క అమ్మవారు వచ్చి గర్భరక్షాంబికాదేవి అంటే గర్భం దాల్చిన వారు అలాగే గర్భంలో ఉన్న శిశువుని కూడా కాపాడే రక్షించే తల్లి అన్నమాట. ఈ అమ్మవారిని మొక్కినట్టయితే సంతానం లేని వారికి అతి శీఘ్రంగా సంతాన యోగము అలాగే కడుపులో ఉన్న వారికి క్షేమంగా ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా సుఖప్రసవం జరగడము అలాగే చాలా మంది సంతానం కలిగినా కూడా ఇప్పుడు గర్భాశయ దోషాలతోటి సమస్యలతోటి చాలా మంది బాధపడుతున్నారు మహిళలందరూ కూడా. ఆ యొక్క సమస్యల నుంచి అమ్మవారు తీరుస్తారనమాట. ఈ అమ్మవారు స్వయంగా పార్వతీదేవి యొక్క మూల స్వరూపం గర్భరక్షాంబికా దేవమ్మ. అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారు మీ యొక్క కోరికలు ఏమైనా ఉంటే కనుక అమ్మవారిని కోరికలు కోరుకుంటారు. శ్రీమాత్రేనం. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని
వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను హాస్టల్లోనికి అనుమతించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎస్ఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విద్యార్థి ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్టులను హాస్టల్లోనికి అనుమతించకపోవడం సరైన విధానం కాదన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కుతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కును కల్పించిందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రజాస్వామ్య సంస్థలను, సమస్యలను వెలుగులోనికి తీసుకువచ్చే మీడియాను హాస్టల్లోకి అనుమతించకపోవడం విద్యార్థుల హక్కులను కాలరాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను అడ్డుకునేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సింది పోయి ప్రజా సంఘాల ప్రతినిధులను హాస్టల్లోనికి రాకుండా అడ్డుకునే ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె జ్యోతిర్మయి, సౌమ్య, నాగ చైతన్య, సిఐటియు నాయకులు బి పూర్ణిమరాజు, కేవీపీఎస్ నాయకులు దువ్వాడ రాజా తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అన్డెమోక్రటిక్ జీవోని రిలీజ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఎంట్రీస్ ఇంక్లూడింగ్ అన్రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, మీడియా, సోషల్ మీడియా, పర్సనల్ అండ్ ఇండివిజువల్స్ వీళ్ళెవరూ కూడా హాస్టల్స్కి పర్మిషన్ లేకుండా, పై అధికారుల అనుమతులు లేకుండా వెళ్ళకూడదు అని ఒక దుర్మార్గమైన జీవోని ఇష్యూ చేశారు. ఇది చాలా అప్రజాస్వామికం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో జరుగుతున్న ఇబ్బందులు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. మీరు అనేక సందర్భాల్లో వాటిని వెలికితీసిన సందర్భం కూడా ఉంది. ఆఖరికి మీడియాని కూడా, సోషల్ మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వీళ్ళని ఎవరిని కూడా లోన్కి ఎంటర్ అవ్వకుండా ఒక కట్టుదిట్టమైన, అంటే నేరస్తులుగా చూసే జీవో. మనం పొరపాటున హాస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా కూడా స్కాన్ చేసి మన మీద రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జీవో చాలా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, అంటే ఏదైనా సమస్య వస్తే ఆ హాస్టల్కి వెళ్ళి విషయాలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. ఇక మెయిట్రన్లు, వార్డెన్లు వీళ్ళే మోనార్క్గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే. బెదిరింపులు ఉంటాయి. ఎవరో కూడా ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా కూడా బయట ఎవరికి చెప్పుకోవడం లేదు. ఈ రోజున రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఒక పద్ధతిగా మంచిగా వెళ్తున్నాయంటే దానికి కారణం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు. వాళ్ళు ఎప్పటికప్పుడే విజిలెంట్గా ఉండి సమస్య వస్తే వెళ్ళి అడగటం, సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా ప్రజల యొక్క విజిలెంట్ మీదే నడవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి కాలేజీలు, స్కూల్స్కి వచ్చి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా వరకు ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మేము గవర్నమెంట్ సొమ్మిది, మేము ఏదో పెడుతున్నాం, మీరు తినాలి, మీరు ఏమి అడగటానికి వీల్లేదు అనే ధోరణిలో ఉంటారు. కానీ పిల్లలకి విద్యా హక్కు చట్టం ప్రకారం అది హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కింద డౌట్ ట్రేడన్గా ఉన్న పిల్లలందరికీ కూడా సరైన ఆహారం అందించి వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కలిగేసే కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్కి వసతులు, భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా
సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నరకకూపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కుపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనపుగా రెట్టింపు భవనాలు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. లేని పక్షంలో ఆందోళనకు కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. భాస్కర్, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాకి ఎంట్రీ లేదు అని చెప్పేసి ఒక సర్క్యులర్ని ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ పూర్తిగా చట్ట విరుద్ధమైన సర్క్యులర్. ఈరోజు హాస్టల్లో ఉన్న సమస్యల్ని విద్యార్థి సంఘాలు కానీ, లేదా ప్రజా సంఘాలు కానీ, మీడియా కానీ ఈరోజు కవరేజ్ చేసి హాస్టల్లో విద్యార్థులకు ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసేందుకు ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ, మీడియా కానీ కవరేజ్ చేసి విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ పోరాడుతూ ఉన్నాయి. ఇలాంటి సర్క్యులర్ని ఈరోజు ఎలా లేదు హాస్టల్స్లో కానీ చెప్పే సర్క్యులర్ని తీసుకొచ్చి ఈరోజు చట్టవిరుద్ధంగా ఈరోజు ఈ సర్క్యులర్ ద్వారా ప్రజా సంఘాలు చట్టవిరుద్ధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా విమర్శిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రి హాస్టల్స్లో ఈరోజు రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్లో ఇప్పటికే హాస్టల్ సీట్లు ఫిల్ అయిపోయిన పరిస్థితి. మహిళలు ఈరోజు హాస్టల్లో పరిమితి 100 అయినా సరే 3 హాస్టల్లో రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో ఇంటర్ అడ్మిషన్ పూర్తయ్యేసరికి హాస్టల్ అడ్మిషన్లో పూర్తయిపోయాయి. కానీ ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి హాస్టల్ సీట్ ఏమని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి మార్కులన్నీ హాస్టల్లో సీట్స్ లేవు, హాస్టల్ సీట్లు పూర్తయిపోయాయని చెప్పేసి ఈరోజు హాస్టల్ వార్డెన్లు కానీ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు డిగ్రీ అడ్మిషన్ ఇంకా అవ్వకుండానే హాస్టల్ సీట్లు పూర్తయిపోతే ఎంతమంది విద్యార్థులు ఈరోజు హాస్టల్లో చేద్దామన్న హాస్టల్లో సీట్లు లేని పరిస్థితి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు రాజమండ్రిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. ఈరోజు అనేక హాస్టల్స్లో సరైన వాష్రూమ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్లో కనబడుతూ ఉంది. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు రోజుకి 54 రూపాయలు. ఈరోజు ఒక రోజుకి 54 రూపాయలతో మెస్ ఛార్జీలు ఏ విధంగా విద్యార్థులు సరిపోతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలాంటి సమస్యలను అడుగుతూ, ప్రశ్నిస్తూ విద్యార్థులను కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ప్రజా సంఘాలను కానీ, మీడియా మిత్రులను కానీ, విద్యార్థి యువజన సంఘాలను కానీ హాస్టల్లోకి ఎంట్రీ లేదనడం సరైనది కాదు. ఇది అహూజా ఉత్పత్తుల ఎక్స్పోను దివాన్ చెరువులోని ఎస్విపిసి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. దివాన్ చెరువులోని ఎస్విపిసి కన్వెన్షన్ హాల్లో శనివారం అహూజా ఉత్పత్తుల ఎక్స్పో జరిగింది. శ్రోతల చెవులకు హాయిగా వినిపించేలా అహూజా ఉత్పత్తుల ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహూజా 6 రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సైఫ్ ఇబ్రహీం, విజయవాడ మెకోట్రానిక్స్ నవీన్, ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుల్లిపల్లి వెంకటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో అహూజా ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఈ అహూజా ఎక్స్పో సందర్భంగా కొనుగోలుదారులకు కొంత రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. ఈ అహూజా ఎక్స్పోకు కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పొట్నూరి వసంత కుమార్, ట్రెజరర్ బేవల రామారావు, గౌరవ అధ్యక్షులు బొట్ల సూర్యారావు, ఆల్తి వెంకటరమణ, మోతా వీరస్వామి, పి ప్రకాశ్రావు, చెరుకూరి సురేంద్ర, సిహెచ్ శ్రీనివాస్, కోన శ్రీనివాస్, కొటారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. వ్యయ ప్రయాసాలు చాలామంది సభ్యులు చాలా మండలాల నుంచి ఇటు కాకినాడ, మేము కాకినాడ అమలాపురం ఇక్కడ వాళ్ళు వస్తారనుకున్నాం, విశాఖపట్నం నుంచి కూడా, ఇటు ఏలూరు నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసింది చాలా విజయవంతం అయినందుకు
మా సభ్యులకి, మా సౌండ్ వర్తక సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వినాయక చవితి ముందుగా ఈ కార్యక్రమం పెడితే కొద్దిగా సౌండ్ మెటీరియల్ అది కొనుక్కుంటాకి, కొత్తవి పెట్టుకుని ప్రోగ్రాంలు చేసుకుంటాకని చెప్పేసి చాలామంది ఉత్సాహంగా వచ్చారు. ఇలాగా వచ్చింది ఒక ఎత్తు అయితే కొన్ని భయాలతో కూడా మా సభ్యులు ఉన్నారు. వినాయక చవితికి లాస్ట్ టైము ప్రభుత్వం వారు ఆంక్షలు విధించి కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టుకుని వేసుకోండి అలాగేలా అని చెప్పేసి పెట్టడం వల్ల చాలా మేము లాస్ట్ మినిట్ దాకా కూడా ప్రతి ఏరియాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సింపుల్గా 2 బాక్సులు వేసుకుని ప్రోగ్రామ్ చేసుకోండి అని చెప్పారు. కానీ వినాయక చవితి కనీసం 2 రోజులు 3 రోజులు కంటిన్యూ డీజేలకు పర్మిషన్ ఇచ్చేలా ఉంటే మా వ్యాపారాలు, మేము కొనుక్కున్న సామాన్లకి మా వ్యాపారస్తులు కూడా చాలామంది ఎదురుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకేదంటే పండగల్లోనే వినాయక చవితులు, దసరాలు ఈ టైంలోనే మా పని ఉంటుంది. ఇక మిగిలిన పొలిటికల్ మీటింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా హైదరాబాద్ నుంచి అలాగలా వస్తున్నాయి. ఈ వినాయక చవితుల పండుగల మీదే మా సభ్యులందరూ కూడా ఈ చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అలాగే రేపు పొద్దున వచ్చే పుష్కరాలకు కూడా మా రాజమండ్రి అసోసియేషన్కి, అలాగే ఈ గోదావరి జిల్లాల్లో వెస్ట్ గోదావరి ఉంటే వెస్ట్ గోదావరి దగ్గర ఇది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ తరఫున కూడా మేము మెమోరాండం ఇవ్వడానికని మేము సిద్ధమవుతున్నాం. కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మినిస్టర్స్ లెవెల్లో కూడా మేము మా విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పుష్కరాల టైంలో ఈ సౌండ్ సిస్టమ్ అది కూడా పెద్ద టెండర్లు వేయడం వల్ల అంతా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్తున్నాయి. మా చిన్నోళ్ళకి బిజినెస్ ఉండలేదు. లాస్ట్ టైం ఒకసారి చక్రవర్తి గారు, ఎంఎస్ చక్రవర్తి గారు మేయర్గా ఉండేటప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన లోకల్ లైటింగ్లన్నీ కూడా మీరు వేసుకోండి, టెండర్లు మీరు వేసుకోలేరు కదా అన్నారు. ఆ టెండర్ల విధానంలో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. మా జిల్లా కాకుండా పక్క జిల్లాలో అన్నీ కలిపి ఇక్కడ లోకల్ వాళ్ళు కొద్దిగా అవకాశాలు, మేము చేసే అవకాశాలు ఉన్నాయన్నీ కూడా మాకే ఇవ్వండి అని అడుగుదామని. వాళ్ళు ఏంటంటే టెండర్లో దానికి చాలా సిస్టమ్ అంటున్నారు. అవి కొద్దిగా సరళీకృతం చేసి మాకు కూడా పుష్కరాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ జిల్లాల వాళ్ళకి అంటే 6 నెలల ముందు 6 నెలల తర్వాత పుష్కరాల్లో పెళ్ళిళ్ళు కానీ వేరే ఫంక్షన్లు కానీ ఇక్కడ ఉండవు. అంచేత లోకల్ వాళ్ళు కొద్దిగా అవకాశం ఇచ్చి ఈరోజు మేము ఎగ్జిబిషన్ ఇలా పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించి మాకు సలహా ఇచ్చి మమ్మల్ని ఒక గైడ్ చేసిన శ్రీ ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ రాజమండ్రి సౌండ్ అండ్ లైట్స్ అసోసియేషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారి కారణంగానే మేము ఈరోజు డెమో కానీ డిస్ప్లే కానీ ఇక్కడ ఇంత ఈ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలిగాము. మా ఆర్గనైజేషన్ ఎప్పుడూ వారికి కృతజ్ఞత ఉంటుంది. మనం కూడా సౌండ్ని ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వాడుకుంటే మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడైనా సౌండ్ వాడినప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రోడక్ట్స్ అహూజా లైనరే, స్టూడియో మాస్టర్ లైనరేస్, ఏవైతే కొత్త మోడల్స్ ఉంటాయో క్లాస్ డి అని, క్లాస్ టీడీ, క్లాస్ టీడీ మిక్సర్స్, ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన అహూజా లైనరే సిస్టమ్స్, స్టూడియో మాస్టర్ లైనరే సిస్టమ్, లేటెస్ట్ క్లాస్ డి టెక్నాలజీ, క్లాస్ డి యాంప్లిఫైర్స్, ఈ ఏదైతే నూతన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో ఈరోజు మేము ఇక్కడ డెమోగా అన్నీ డిస్ప్లే అరేంజ్ చేసాము మా కస్టమర్స్ అవగాహన కోసం. దయచేసి ఈరోజు మా కస్టమర్స్ అందరూ ఈ అవగాహనని పూర్తిగా సద్వినియోగించుకోవాలని మా విన్నపము. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు రాజమండ్రి సౌండ్ అసోసియేషన్ వారికి. థ్యాంక్ యూ అండి. Namaskara. Thank you very much to the Rajamandri Sound and Lights Association for hosting us here in Rajamandri for a very successful program. We've had huge crowd, huge attendance. We're very grateful to the association. We thank you for the cooperation. We hope and pray our cooperation with the association and local bodies continues for many years to come. We've already known many people who've supported us through the years. We brought all our latest products for display here in Rajamandri. All the latest range is here and people are really appreciating it. Thank you very much to association. Thank you to our local dealers. Thank you to all of our supporters. Thank you very much, sir. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
గోదావరి పుష్కరాల సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల పరిశీలనలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ తదితరులు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత. తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ప్రియాంక కేసులో నిందితులు రక్షిస్తున్నదెవరు? ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు వేయలేని దారుణ ప్రభుత్వం. వైసీపీ నిరాహార దీక్షలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. అభినందించిన అమర్ జహా బేగం, టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.